ఇది మా అమ్మాయి పెళ్లిలా కాదు. ఈసారి వాడికని వచ్చాడు అంటే ఎంతమందితో వచ్చినా తిరిగి వెళ్ళడు. శుభం కలుసుకోగానే వచ్చేసాడు. నిండు 100 ఏళ్ళు. వన్ సెకండ్. మీరందరూ పోలీసులు కాదు, గుండాలని నాకు తెలుసు. నేను వస్తే వేసేయడానికి వెపన్స్ తో రెడీగా ఉన్నారని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఒక్కడనే వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చానో ఒక్కసారి ఆలోచించండి. దమ్ముంటే ఎప్పుడైనా సరే నా బాడీని టచ్ చేయండి. నీ బాడీలో ఏమన్నా కరెంట్ ఉందా? టచ్ చేయండి, తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? బాంబుతో వచ్చావా? బాంబుతో వచ్చాను, మిజైల్ తో వచ్చాను, ఒక్కసారి ముట్టుకుని చూడండి రా. దమ్ముంటే రారా. ఆగు 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 ఆగు. వాడు మొత్తం ప్లాన్ తెలుసుకుని ఇంకేదో 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 ప్లాన్ తో వచ్చాడు. గో 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 గో. నో 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 నో. కాసేపు సరదాగా మాట్లాడదామని వచ్చాను రా. రేయ్, ఆ చీరలో ఏమని చెప్పు. చెప్పు. వెళ్ళు 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 వెళ్ళు. తీసుకురా 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 తీసుకురా. ఆ బెంచ్ కూడా తెమ్మను. చూస్తావేంట్రా? వెళ్ళు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళి అంజలిని తీసుకురా. నేను అంజలిని తీసుకురావాలా? నువ్వే వెళ్ళ. కూర్చో కూర్చో. చూడు, దగ్గరకు వచ్చి మాట్లాడదు. ముందు నువ్వు వెనక్కెళ్ళు. ఎవర్రా నువ్వు? ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటానే మధ్యలో నువ్వేంటి? కార్డెల్లే సచ్చావు. కామన్ సెన్స్ లేదా? వెళ్ళు 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 వెళ్ళు. మినిమం 10 feet. గో గో గో. వెళ్ళరా దున్నపోతా. చూడు, నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపటానికో నిన్ను బలవంతంగా తీసుకెళ్ళడానికో రాలేదు. నా మీద ఉన్న కోపంతో నువ్వు ఎలాంటి వాడిని చేసుకోబోతున్నావో తెలియజేయడానికి వచ్చాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ ముందే నిరూపిస్తాను. రేయ్, మర్యాదగా మీ చేతిలో ఉన్న వెపన్స్ అన్ని కింద పడేయండిరా. వెయ్యండ్రా బాబు. నాలా పెళ్లి పెటాకులు కానివాళ్ళు అయితే పర్వాలేదు. ఒక్కొక్కడు ఒంటి మీద ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో అంతమంది పెళ్ళాలు ఉన్నారు. వెయ్యండి. నిజంగానే వీళ్ళు పోలీసులు అయితే వీళ్ళ దగ్గర లాఠీలు గాని గన్నులు గాని ఉండేవి. అంతేగాని ఇలా మనుషుని చంపే తల్వార్లు కత్తులు ఉండవు. ఇది నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి బ్రతుకు. ఒకరిని ప్రేమించే ముందు అతన్ని ప్రేమించచ్చా లేదా అని ఆలోచించచ్చేమో గాని ప్రేమించిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా లేదా అని మాత్రం ఆలోచించకూడదు. నమ్మకంతో ప్రేమించాలి, ప్రేమించాక నమ్మాలి. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అక్కర్లేదు, తాళి చాలు. ఇంత చూశాక నువ్వు అతన్ని చేసుకుంటానంటే నీ ఇష్టం. నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, బాగుండాలి. సారీ గైస్, మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. వన్ సెకండ్
నువ్వే ధైర్యంతో వచ్చావు? వీళ్ళు టచ్ చేయకూడదా? ఏ బాంబు పెట్టుకొచ్చావు? బెల్ట్ బాంబా, హ్యూమన్ బాంబా, ఆటం బాంబా? చెప్పు. షో 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 షో. బాంబా? నీకు బాంబు ఎందుకురా? దమ్ముంటే రమ్మన్నావుగా, ఆ దమ్ముతోనే వచ్చారా? యాసిడ్తో మొఖం కడుక్కోవడం అంటే ఇదే. ఇంకా నో నిశ్చితార్థం, డైరెక్ట్ గా పెళ్ళే. షిఫ్ట్ కాజీపేట్. ఏంటి సార్, ఏమైంది? వాడేంటో, వాడు అసలు క్యారెక్టర్ ఏంటో అంజలికి తెలిసేలా చేశాను. నాకు తెలిసి వాడి విషయంలో అంజలి తప్పకుండా మనసు మార్చుకుంటుంది. మేడం మనసు మారిందనమాట. అంటే సార్తో పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుందన్నమాట. మాస్టర్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మేడం ఆలోచనలో మార్పు మొదలై ఉండాలి. ఈ టైంలో మనం వెళ్ళి మేడం కన్విన్స్ చేస్తే మన మాట తప్పకుండా ఉంటుందిరా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. రేపు పదండ్రా, మేడంని కలుద్దాం. నేను మీతో వస్తాను. ఏంటి అలా చూస్తున్నారు?